నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కార్ నాలుక మడత లేఅవుట్ రెగ్యులరైజేషన్ హామీకి మంగళం గత ప్రభుత్వ నిబంధనల మేరకే ఎల్ఆర్ఎస్ అమలు వచ్చే నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలన్న సర్కార్ బీజేపీ పాలిత రాష్ట్రాలకే వేల కోట్ల నిధులు తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష చూపిస్తోందని క్రిషాంక్ ఫైర్ ఖమ్మం ఎంపీగా విహెచ్ నాగర్ కర్నూలు నుంచి సంపత్ పోటీ చేసి తీరుతామంటున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా అరెస్టుకు ఏడాది ఇంతవరకు ఆధారాలు చూపించలేకపోయారన్న కేజ్రీవాల్ రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అన్ని ఏర్పాట్లు చేశామన్న బోర్డు సెక్రటరీ రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం ఇంగ్లాండ్పై సిరీస్ కైవసం ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు రాజకీయ విమర్శలకు వేదికలయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ప్రభుత్వాల సాంప్రదాయాలకు విరుద్ధంగా సీఎం రేవంత్ అధికారులు ఉన్న వేదికలపైనే పొలిటికల్ సెటర్లు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం వ్యవహార శైలి అలా ఉంటే అధికారులు కూడా రాజకీయ విమర్శలు ఆసక్తిగా వింటూ చోద్యం చూస్తూ వేదికలకు అతుక్కొని కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు వివాదాస్పదమవుతున్నాయి. వేదికలపై అధికారులు ఉండగానే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు, ఘాటైన కామెంట్స్ చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మునుపెన్నడూ ఈ తరహాలో సీఎంలు ప్రవర్తించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రులు కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సందర్భంగా రాజకీయ పార్టీలను ఎండగట్టేవాళ్ళు. కానీ తలపెట్టిన సదరు కార్యక్రమం పూర్తవగానే అధికారులను వేదికలపై నుంచి పంపేసిన తర్వాత రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసేవారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ సాంప్రదాయానికి, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేసింది. వేదికపై అధికారులు ఉండగానే రాజకీయ విమర్శలు చేస్తూ తిట్ల దండకం అందుకుంటున్నారు. తద్వారా అధికారులకు సైతం రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు వేదికపై ఆసీనులయ్యారు. సింగరేణి ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎం డి బలరాం బ్యాంకర్లతో ఎంఓయూపై సంతకాలు చేశారు. వాస్తవానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఈ ఒప్పందం వివరాలను సీఎం తన ప్రసంగం ద్వారా ప్రకటించాలి. అదే జరుగుతుందని అటు సింగరేణి అధికారులు, ఇటు బ్యాంకర్లు ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రసంగం మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి మామూలుగానే ప్రతిపక్ష పార్టీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. సింగరేణి కార్మికులకు జరిగే లబ్ధి గురించి ముఖ్యమంత్రి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో అధికారులు విస్తుపోయారు. తమ ఊసే లేకుండా ఉపన్యాసం శాంతం ముగిసిపోవడంతో బ్యాంకర్లు కూడా ఉసురుమన్నారు. ఇక చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు వేదికపై ఉండగానే ముఖ్యమంత్రి రాజకీయ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమవుతుంది. ప్రజా సమస్యలను గాలికొదిలి కేవలం సమీక్షలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఓవైపు ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉంటే మరోవైపు అధికార కార్యక్రమాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలకు, రాజకీయ సభలకు మధ్య సన్నని గీత ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ దాన్ని అతిక్రమిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికారుల సమక్షంలో కార్యక్రమాల్ని సజావుగా ముగించిన తర్వాత, వాళ్లను వేదికపై నుంచి దించేసిన తర్వాత పౌరుష పదజాలం లేని సొగసైన వ్యాఖ్యలతో రాజకీయ కామెంట్లు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరితే ఎవరికీ అభ్యంతరం ఉండదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అలా కాకుండా నిబంధనలను గాలికొదిలేసి, గత రివాజులకు తిరోధకాలు వదిలేసి వేదికలపై అధికారుల ముందే రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించడం నైతికత కాదనేది ఎక్స్పర్ట్స్ వర్షన్.
మొన్న ఇంద్రవెల్లి సభలో కావచ్చు, నిన్నటి మేడిగడ్డ పర్యటన సందర్భంగా కావచ్చు, ప్రభుత్వ అధికారిక గణం వేదికపై ఉండగానే వాళ్ల సమక్షంలోనే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు గుప్పించడం తీవ్రంగా వివాదాస్పదమవుతుంది. ఇది ముమ్మాటికి అధికారులకు రాజకీయ రంగు పులమడమే అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అధికారుల తీరు కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఆ రాజకీయ విమర్శలు వింటూ, చోద్యం చూస్తూ వాళ్లు వేదికలపై అలానే ఉండడంపై విస్మయం వ్యక్తమవుతుంది. బాధ్యత గల అధికారులైతే రాజకీయ ప్రసంగాలు మొదలవగానే స్టేజ్ దిగి వెళ్లిపోతారని కామెంట్ చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు కూడా ప్రభుత్వ అధికార కార్యక్రమాల సందర్భంగా రాజకీయ విమర్శలు చేశారు. కానీ కార్యక్రమం పూర్తి అవగానే ఆఫీసర్లను వేదికలపై నుంచి పంపివేసి పొలిటికల్ స్పీచ్లు మొదలుపెట్టేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ స్ఫూర్తి కరువైందనేది కొందరు బ్యూరోక్రాట్స్, పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలెవరో మళ్లీ నిర్వచించాల్సిన అవసరం ఉందన్న రేవంత్, లేదంటే కోటీశ్వర్లు కూడా పథకాలకు దరఖాస్తు చేసుకుంటారని చెప్పారు. మరోవైపు రైతు బంధు అమలుపై ఇప్పటికే ఎడాపెడా తేదీలు మార్చిన రేవంత్ రెడ్డి పథకం అమలుపై మరోసారి కొత్త డేట్ను ప్రకటించారు. మార్చి 31 నాటికి పూర్తిగా చెల్లిస్తామంటూ మాట మార్చారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త కోలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్ కార్డును ప్రాథమిక అర్హతగా నిర్ణయించామని తెలిపారు. సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్ కార్డు నిబంధనలు పెడుతున్నామని వెల్లడించారు. రేషన్ కార్డు లేని వారికి కార్డులు ఇస్తామని, లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. నిరుపేదలు, నిస్సహాయులు ఎవరనేది గుర్తించడానికి ఒక కోలమానం ఉండాలని అన్నారు. లేకపోతే అందరికీ పథకాలను వర్తింపజేస్తే కోటీశ్వర్లు కూడా దరఖాస్తు చేసుకుంటారని చెప్పారు. పోటీ పరీక్షల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ప్రముఖులు, నిపుణులతో పాఠాలు చెప్పించాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ చెప్పారు. రైతు బంధును జనవరిలో మొదలుపెట్టామని, మార్చి 31 నాటికి పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. కేవలం 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చని, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, హాస్టల్ పిల్లలకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే రైతు బంధు పంపిణీపై రేవంత్ రెడ్డి దాగుడు మూతలు ఆడుతున్నారనే అసంతృప్తి రైతుల్లో వ్యక్తమవుతుంది. రైతు బంధు పంపిణీ పూర్తిగా ఎడాపెడా తేదీలు మార్చేస్తూ బిచ్చం వేస్తున్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నుంచి రైతు బంధు వేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో నమ్మించి తీరా మార్చి నాటికి కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. రైతు బంధు పంపిణీ ఎప్పటికి పూర్తి చేస్తారన్న విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టత ఉన్నట్టు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు తేదీలు మార్చేస్తున్నారు. ఈ నెలలోనే రేవంత్ రెడ్డి 2 సార్లు మాట మార్చారు. ఈ నెల 2న ఎల్బీ స్టేడియం సభలో ఈ నెలాఖరు నాటికి అందరికీ రైతు బంధు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఆ గడువు సమీపిస్తున్నా పూర్తి కాకపోవడంతో మళ్లీ మాట మార్చారు. ఈ నెల 21న కొడంగల్ పర్యటించిన రేవంత్ మార్చి 15 నాటికి అందరి ఖాతాల్లో రైతు బంధు జమ అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ మాట మీద కూడా నిలబడలేదు. తాజాగా మార్చి 31 నాటికి రైతు బంధు వేస్తామంటూ కొత్త డేటు ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో చెప్తున్న విషయాల్నే బీజేపీ నేతలు కూడా పొల్లుపోకుండా ప్రెస్ మీట్లో చెప్తున్నారని అన్నారు. ఎప్పటి మాదిరిగానే కాళేశ్వరంపై మరోసారి రేవంత్ అక్కసు వెళ్లగక్కారు. అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించామని గత ప్రభుత్వం చెప్పిందని, మిషన్ భగీరథ కాళేశ్వరంతో ఏమైనా ఆస్తి సృష్టించారా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కాళేశ్వరం కట్టి ₹1 అయినా ఆదాయం సృష్టించారా అని అడిగారు. ఇక అప్పులపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం జలాలతో పెరిగిన భూగర్భ జలం, వాటి ఫలితంగా పెరిగిన పంట విస్తీర్ణం, గణనీయంగా పెరిగిన దిగుబడి,
తద్వారా రైతులకు పెరిగిన ఆదాయం వంటి అంశాలను మాత్రం విస్మరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ రాష్ట్రం వచ్చినప్పుడు 18 లక్షల పంపు సెట్లు మాత్రమే ఉండేవని ఇప్పుడు 29 లక్షలకు పెరిగాయని అన్నారు. అదనంగా వచ్చిన 11 లక్షల పంపు సెట్ల కింద సుమారు 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు పెరిగిందని, అందుకే ఉత్పత్తులు కూడా పెరిగాయని వివరించారు. అంతే తప్ప గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరిగాయని, నాణ్యమైన ఉచిత విద్యుత్ వల్లే రైతులు సాగు విస్తీర్ణం పెరిగిందని, పంపు సెట్ల వినియోగం పెరిగిందంటూ పలువురు నిపుణులు పేర్కొన్న విషయాన్ని మాత్రం సీఎం అంగీకరించలేదు. తెలంగాణ భూభాగానికి వచ్చి నాగార్జున సాగర్ను స్వాధీనం చేసుకున్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. డ్యాంపై ఏపీ సర్కార్ దురాక్రమణకు పాల్పడి 3 నెలలు గడుస్తున్నా రేవంత్ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించడం లేదు. ఏపీ స్వాధీనం చేసుకున్న డ్యాం భూభాగాన్ని తిరిగి తెలంగాణకు స్వాధీనం చేయాలన్న డిమాండ్ను కేంద్రం ముందు పెట్టడం లేదు. అందుకు విరుద్ధంగా డ్యాంతో పాటు పలు అవుట్లెట్లను కూడా కేంద్రానికి దారాదత్తం చేసేందుకు సిద్ధపడింది. నాగార్జున సాగర్ డ్యాం మెయింటెనెన్స్ పనులపై ఏపీ సర్కార్ మళ్లీ కొత్త బెలుక పెట్టింది. తమ వైపు డ్యాంకు సంబంధించి మరమ్మత్తు పనులు తామే చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఎందుకు అనుమతివ్వాలని కోరుతూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ కు లేఖ రాసింది. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన తాత్కాలిక ఒప్పందం మేరకు నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణను తెలంగాణ, శ్రీశైలం డ్యాం నిర్వహణ మెయింటెనెన్స్ ను ఏపీ సర్కార్ చూడాల్సి ఉన్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే 20 కోట్లతో నాగార్జున సాగర్ డ్యాంలు మరమ్మతులు చేపట్టింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ సర్కార్ అక్రమంగా సాగర్ డ్యాం వద్ద సాయుధ బలగాలను మోహరించిన సంగతి తెలిసింది. ఆ సమయంలో డ్యాంను తన ఆధీనంలోకి తీసుకున్న కేఆర్ఎంబీ ఏమైనా మరమ్మతులు చేయాలంటే తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ అనుమతితో మరమ్మతు పనులను పునఃప్రారంభించింది. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ తాజాగా మరో మెలిక పెట్టింది. ఏపీ భూభాగంలో ఉన్న డ్యాంకు మరమ్మతులు, మెయింటెనెన్స్ పనులను తామే చేసుకుంటామని కేఆర్ఎంబీకి లేఖ రాసింది. 13 గేట్లను, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ని మార్చి 1 నుంచి ఆపరేట్ చేసేందుకు తమ ఇంజనీర్లను, సహాయక సిబ్బందిని అనుమతించాలని, ఆ మేరకు సిఆర్పీఎఫ్ కు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ తో కంగుతిన్న కేఆర్ఎంబీ అధికారులు త్వరలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి అప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన ప్రశాంత్ జీవన్ పాటిల్ సెక్రటేరియట్ల బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, గజ్వెల్ ఈఎన్సీ హరిరామ్, ఈఎన్సీ నాగేందర్రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాగార్జున సాగర్ డ్యాంను స్వాధీనం చేసుకునే అంశంపై తెలంగాణ సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసింది. డ్యాంపై ఏపీ సర్కార్ దురాక్రమణకు పాల్పడి 3 నెలలు గడుస్తూ ఉన్నా రేవంత్ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించలేదు. ఏపీ స్వాధీనం చేసుకున్న డ్యాం భూభాగాన్ని తిరిగి తెలంగాణకు స్వాధీనం చేయాలని డిమాండ్ను కేంద్రం ముందు పెట్టడం లేదు. అందుకు విరుద్ధంగా డ్యాంతో పాటు పలు అవుట్లెట్లను కూడా కేంద్రానికి అప్పచెప్పేందుకు సిద్ధపడింది. తెలంగాణ వాదులు, ఇంజనీర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని స్పష్టం చేసింది. కానీ ఏపీ స్వాధీనం చేసుకున్న కుడి కాల్వ గేట్లను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు. ఇక త్వరలో పరీక్షలు రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3000 మంది విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేశారు. ఇక గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
రాంచీ టెస్టులో టీమిండియా దుమ్మురేపింది. ఇంగ్లాండ్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయింది. స్పిన్కు అనుకూలించిన పిచ్పై శుభ్మన్ గిల్, కీపర్ ధ్రువ్ జురెల్ సూపర్ బ్యాటింగ్తో జట్టుకు ఘన విజయాన్ని అందించారు. మొత్తం 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో టీమిండియా సిరీస్ను పట్టేసింది. సొంత గడ్డపై ఎదురులేని భారత జట్టుకు ఇది వరుసగా 17వ టెస్టు మ్యాచ్ సిరీస్ విజయం కావడం విశేషం. సొంత గడ్డపై ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. రాంచీ టెస్టులో ఘన విజయంతో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను పట్టేసింది. మొత్తం 5 మ్యాచ్ల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్నది. దీంతో స్వదేశంలో వరుసగా 17వ టెస్టు సిరీస్ సాధించిన జట్టుగా రికార్డు సాధించింది. చివరి టెస్టు మ్యాచ్ మార్చి 7న ధర్మశాల వేదికగా జరగనున్నది. రాంచీ టెస్టులో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. రూట్ సెంచరీ చేయగా చివర్లో రాబిన్సన్ హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. టీమిండియా బౌలర్లలో జడేజా 4, ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీసి రాణించారు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 307 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లాండ్ టీముకు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్ 73 రన్స్ చేసి మరోసారి మంచి ఆరంభాన్ని ఇవ్వగా చివర్లో కీపర్ ధ్రువ్ జురెల్ 90 రన్స్ చేసి జట్టు స్కోర్ను 300 పరుగులు దాటించాడు. అటు ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 5, టామ్ హట్లీ 3 వికెట్లు తీసి రాణించారు. నలభై 46 రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లీష్ టీంను టీమిండియా బౌలర్లు భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ టీం 145 రన్స్కే ఆలౌట్ అయింది. అశ్విన్ కు 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ కు 4 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని టీమిండియా ముందు 199 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లీష్ టీం నిర్దేశించింది. ఒకవైపు స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై 192 రన్స్ టార్గెట్ తో 4వ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, జైస్వాల్ తొలి వికెట్ కు 84 రన్స్ చేశారు. ఈ దశలో 37 రన్స్ చేసిన జైస్వాల్ అవుట్ కావడం, 55 రన్స్ చేసిన రోహిత్ శర్మ అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రజత్ పాటిదార్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ వెంటనే పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ దశలో జత కలిసిన శుభ్మన్ గిల్, కీపర్ ధ్రువ్ జురెల్ ఇంగ్లాండ్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొని పరుగులు సాధించారు. గిల్ 52 రన్స్, జురెల్ 39 రన్స్ తో నాటౌట్గా నిలిచి జట్టుకు మరో విజయాన్ని అందించారు. రెండు ఇన్నింగ్స్లలోనూ సూపర్ బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్న కీపర్ ధ్రువ్ జురెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో భారత జట్టు 2వ స్థానానికి చేరుకున్నది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.